అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 241వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 242వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 242. ఓం కావ్యాలోలాయై నమః. ఓం కావ్యాలోల, ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కావ్యాలోలాయై నమః అని పలుకవలెను. కావ్యాలోల మహాకవులచే రచింపబడిన స్తోత్రాదుల అందు ప్రేమ కలది అని అర్థము. వాల్మీకి, వేదవ్యాసాది మహాకవులచే రచించబడిన కావ్యముల అందు వేదార్థోపబృహణమునకై రామాయణ మహాభారతాదులు రచింపబడినవి అగుట చేత ఆసక్తి కలిగి వాచ్యార్థము లక్ష్యార్థము అను భేదముతో ఆ కావ్యముల అందు దేవి సంబద్ధమై ఉన్నదని భావము. అథవా మహాకవులచే రచించబడిన ఆ స్తోత్రాదులయందు ప్రేమ కలది కావున పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కావ్యాలోల అని గుణసంకీర్తన చేయబడును. వివిధ కవుల చేత రచింపబడిన అనేకానేక విధములైన స్తోత్రముల అందు ప్రీతి కలది కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కావ్యాలోల అని భక్తుల చేత సంకీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కావ్యాలోలాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.